శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 74, 75 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు 73వ శ్లోకంతో శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన ప్రధాన సంభాషణ ఉపదేశం పూర్తయింది. ఈ 74వ శ్లోకం నుంచి ముగింపు వరకు, అంటే 78వ శ్లోకం వరకు హస్తినాపురంలో కూర్చుని ధృతరాష్ట్రుడికి ఈ దృశ్యాన్ని అంతా వివరిస్తున్నటువంటి సంజయుడు మాట్లాడుతున్నాడు. ఈ గీతామృతాన్ని విన్న తర్వాత సంజయుడి మనస్సులో కలిగిన అద్భుతమైన పారవస్యాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. 74వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఈ శ్లోకంలో సంజయుడి మాటల వెనుక ఉన్న లోతైన భావాలను మనం గమనించవచ్చు. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. ఇది అహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః. ఈ విధముగా నేను వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణునకు, మహాత్ముడైన పార్థునకు అంటే అర్జునుడికి మధ్య జరిగిన అద్భుతం రోమహర్షణం ఇమం సంవాదం అశ్రౌషం. మిక్కిలి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే, ఒళ్ళు గగుర్పొడిచేలా చేసే ఈ సంవాదాన్ని అంటే సంభాషణను విన్నాను. మహాత్మనః పార్థస్య, మహాత్ముడైన అర్జునుడు. భగవద్గీత ప్రారంభంలో అర్జునుడు అజ్ఞానంతో, మోహంతో ఏడుస్తూ ఉన్నాడు. కానీ చివరికి ఈ 73వ శ్లోకానికి వచ్చేసరికి సంపూర్ణ జ్ఞానాన్ని పొంది భగవంతుడికి శరణాగతి చేశాడు. అలా తన అహంకారాన్ని వదిలేసి పరమాత్మకు దగ్గరైన వ్యక్తి కాబట్టే సంజయుడు అర్జునుడిని మహాత్ముడు అని ఎంతో గౌరవంగా పిలుస్తున్నాడు. అద్భుతం సంవాదమిమం, అద్భుతమైన సంవాదం. సాధారణంగా యుద్ధ భూమిలో వ్యూహాల గురించి, ఆయుధాల గురించి మాట్లాడుకుంటాడు. కానీ 2 మహాసైన్యాల మధ్య నిలబడి మరణం అంచున ఉండి జీవాత్మ, పరమాత్మ, కర్మ, మోక్షం వంటి అత్యున్నత వేదాంత విషయాలను చర్చించుకోవడం కేవలం ఈ కృష్ణార్జునులకే చెల్లింది. అందుకే సంజయుడు దీన్ని ఒక అద్భుతంగా వర్ణిస్తున్నాడు. రోమహర్షణం, ఒళ్ళు గగుర్పొడిచేలా. ఒక గొప్ప భక్తి భావనలో మునిగిపోయినప్పుడు లేదా అద్భుతమైన దైవిక అనుభూతి కలిగినప్పుడు శరీరంలోని రోమాలు నిక్కబరుచుకుంటాయి. గూస్ బాంబ్స్ అంటాం కదా. వ్యాస మహర్షి దయ వల్ల దూరదృష్టిని పొందిన సంజయుడు ఆ పరమాత్మ విశ్వరూపాన్ని చూచి ఆయన గీతామృతాన్ని స్వయంగా వినడం వల్ల ఆ ఆనంద పారవస్యంలో మునిగిపోయి నాకు ఒళ్ళు గగుర్పొడుస్తోంది రాజా అని ధృతరాష్ట్రుడికి తన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకుంటున్నాడు. ఈ గొప్ప జ్ఞానోపదేశం ముగిసిన తర్వాత సంజయుడు తన రాజుతో, రాజా, అటు సాక్షాత్తు ఆ భగవంతుడు, ఇటు శరణుదొచ్చినటువంటి మహాభక్తుడైన అర్జునుడు, వీరిద్దరి మధ్య జరిగిన అద్భుతమైనటువంటి నా జన్మను ధన్యం చేస్తూ నాకు రోమాంచితం కలిగించిన ఈ గీతా సంవాదాన్ని నేను నా చెవులారా విన్నాను అని ఆనందంతో చెబుతున్నాడు. 75వ శ్లోకం. అసలు హస్తినాపురంలో ఉన్న సంజయుడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుక్షేత్రంలో సాక్షాత్తు ఆ భగవంతుడు చెప్తున్న రహస్యాలు ఎలా వినిపించాయి? తనకు ఆ అదృష్టం ఎలా దక్కిందో ఈ 75వ శ్లోకంలో వివరిస్తున్నారు. 75వ శ్లోకం. వ్యాస ప్రసాదాచ్యుతవాం
ఇమం గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. ఈ శ్లోకంలో సంజయుడి యొక్క వినయము మరియు అతనికి దక్కిన అద్భుతమైన భాగ్యాన్ని ఎంతో కృతజ్ఞతతో వివరిస్తున్నాడు. వ్యాస ప్రసాదాత్, వ్యాస మహర్షి యొక్క దయ వలన. యుద్ధం మొదలయ్యే ముందు వ్యాస మహర్షి వచ్చి, ధృతరాష్ట్ర, నీకు కళ్ళు ఇస్తాను, యుద్ధం చూస్తావా అని అడిగితే ధృతరాష్ట్రుడు తన వాళ్ళు చనిపోవడం చూడలేను అని వద్దు అన్నాడు. అప్పుడు వ్యాసుడు సంజయుడికి దూరశ్రవణము దూరదృష్టి, అంటే ఎంత దూరం నుంచైనా వినగలడు, చూడగలడు, అటువంటి వరాన్ని ప్రసాదించాడు. సంజయుడు ఇక్కడ ఏమాత్రం గర్వపడకుండా, ఈ జ్ఞానాన్ని వినగలగడం నా గొప్పతనం కాదు, ఇదంతా కేవలం నా గురువైనటువంటి వ్యాసుని దయ మాత్రమే అని కృతజ్ఞత తెలుపుతున్నాడు. గురువు అనుగ్రహం ఉంటేనే భగవంతుని తత్వం బోధపడుతుంది అని దీని అర్థం. సాక్షాత్ స్వయం కథయత, ప్రత్యక్షంగా స్వయంగా చెబుతున్నటువంటి, డైరెక్ట్గా ఆయన నోటి నుంచి విన్నాను. ఎవరో ఒకరు ఈ విషయాన్ని చూసి వచ్చి సంజయుడికి చెబితే అతను వినలేదు. సాక్షాత్తు ఆ పరమాత్మ గొంతు నుంచి ఆ మధురమైన గీతా శ్లోకాలు వెలువడుతుంటే మధ్యలో ఇంకెవరి ప్రమేయం లేకుండా సంజయుడు నేరుగా, అంటే లైవ్గా విన్నాడు. యోగేశ్వరాత్ కృష్ణాత్, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ ఇక్కడ యోగేశ్వరుడు అని సంజయుడు ఎందుకు పిలిచాడంటే, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము మొదలైన సమస్త యోగాలకు ఆయనే ఈశ్వరుడు, ఆయనే అధిపతి. ఆ యోగాలన్నీ ఆయన నుంచే పుట్టాయి. అలాంటి మూల పురుషుడి నుంచి తాను యోగశాస్త్రాన్ని విన్నానని మురిసిపోతున్నాడు. ఏతద్ గుహ్యం అహం పరం శృతవాన్, అత్యంత రహస్యమైన యోగాన్ని నేను విన్నాను. జీవుడు ఎలా బతకాలి, మోక్షం ఎలా సాధించాలి అనే ఈ బ్రహ్మ విద్య సామాన్యులకు అర్థం కాని ఒక గొప్ప రహస్యం. అలాంటి పవిత్రమైన రహస్యాన్ని వినే అదృష్టం తనకు దక్కిందని సంజయుడు ఉప్పొంగిపోతున్నాడు. ఈ గొప్ప జ్ఞానాన్ని ఎలా వినగలిగావు అని ఎవరైనా అడిగితే సంజయుడు ఇస్తున్న సమాధానం ఇది. సాక్షాత్తు ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతుంటే నేను నా చెవులారా విన్నాను. అయితే ఇది నా గొప్పతనం కాదు. అత్యంత రహస్యమైన ఈ జ్ఞానాన్ని గ్రహించగలిగే శక్తిని నా గురువైనటువంటి వ్యాస భగవానుడు తన దయతో నాకు ప్రసాదించడం వల్ల ఇది సాధ్యమైంది అని వినయపూర్వకంగా సంజయుడు చెబుతున్నారు. వ్యాస ప్రసాదాచ్యుతవాన్ ఇమం గుహ్యతరం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. సంజయుడు ఇలా అంటున్నాడు, ఓ రాజా, నా గురువు అయినటువంటి వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల, ఆయన దయ వల్ల నేను ఎంతో అదృష్టవంతుడిని అయ్యాను. అత్యంత రహస్యమైన ఈ పరమయోగ శాస్త్రాన్ని సాక్షాత్తు ఆ యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడే స్వయంగా తన ముఖవిందం నుండి అర్జునుడికి చెబుతుండగా నేను ప్రత్యక్షంగా నా చెవులారా వినగలిగాను అని అంటున్నారు సంజయుడు. ఓ తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.